స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఒక రాజు ఒక వృద్ధుని కష్టాన్ని చూసి రాజు హృదయం కరిగిపోయి ఆ వృద్ధునికి సంపదను ఇస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వృద్ధుడు పేదవాడిగానే కనిపిస్తాడు. ఎందుకో ఈ కథ చూసి తెలుసుకుందామా? మనం రేపొక్కసారి రాజ్య పర్యటన చేసి మన రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో చూసి వద్దాం. ఏర్పాట్లు చెయ్యండి. సరే మహారాజా, నేను రేపు ఉదయానికల్లా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతా. మరుసటి రోజు ఉదయం పర్యటన చేస్తూ ఉండగా ఒక ముసలతను మూట మోస్తూ కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు? మిమ్మల్ని చూసే వాళ్ళెవరూ లేరా? ఎందుకు మీకు ఈ కష్టం? ఏం చెప్పను మహారాజా, నేను నా భార్య తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు. నేను ఈ పని చెయ్యకపోతే మాకు పూట కూడా గడవదు. ఇంతకీ ఏముందయ్యా ఈ మూటలో? మీరు అసలు ఏ పని చేస్తున్నారు? రాజుగారు, ఈ మూటలో బొగ్గులు ఉన్నాయి. వీటిని నేను ఈ సంతలో పెట్టి అమ్ముతాను. అడవిలో నుంచి కట్టెలు తెచ్చి వాటిని బొగ్గులుగా మార్చి వాటిని సంతలో విక్రయించడమే నా వృత్తి. ఎందుకయ్యా ఈ వయసులో కూడా ఇంత కష్టమైన పని ఎంచుకున్నారు? నాకు తెలిసిన బాగా వచ్చిన పని ఇది మాత్రమే అయ్యా. ఇది తప్ప నాకింకే పని తెలీదు. సరే, మీరు ఈ వయసులో ఇంత కష్టపడడం నేను చూడలేకపోతున్నా. నాకు ఇక్కడికి కొంత దూరంలో ఒక చందనవనం ఉంది. ఆ చందనవనాన్ని ఈ రోజు నుంచి మీ సొంతం చేస్తాను. దాంతో మీరు కష్టపడకుండా సంతోషంగా జీవించండి. ఇలా చెప్పి రాజు ఆ చందనవనాన్ని ఇచ్చి తన పర్యటనలో అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు మళ్ళీ అదే ముసలివాడు మూట మోసుకుంటూ వెళ్ళడం చూసి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏమైంది? మళ్ళీ మీరు ఇలా మూటలు మోస్తూ కష్టపడుతున్నారేంటి? నేను మీకు చందనవనాన్ని ఇచ్చాను కదా, దాన్ని మీరు అసలు ఏ ధరకి విక్రయించారు? మళ్ళీ మీకు ఎందుకు ఈ దుస్థితి? అవును రాజా, మీరు చందనవనం ఇచ్చారు. దానివల్ల నాకు సగం కష్టం తీరిపోయింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు దానిని ఏ ధరకు విక్రయించారో చెప్పండి. మహారాజా, నేను చందనవనాన్ని విక్రయించలేదు. మరి అది అలాగే ఉంచుకుని మళ్ళీ ఇంత కష్టపడవలసిన అవసరం ఏమిటి? మీకు అయినా ఎవరూ లేరు అన్నారు కదా. అవును మహారాజా, మాకెవ్వరూ లేరు. నేను దాన్ని ఎందుకు అమ్మలేదు అంటే, ఇది వరకు అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని వచ్చి వాటిని కాల్చి బొగ్గులుగా చేసి అమ్మేవాడిని. ఇప్పుడు ఆ కష్టం లేకుండా మీ దయ వల్ల చందనవనంలోని కట్టెలు మాత్రమే తెచ్చుకుని బొగ్గులుగా చేసి అమ్ముతున్నాను. ఈ జవాబు వినేసరికి రాజు విసిగిపోయాడు. మనం కూడా దేవుడిచ్చిన దేహం, ప్రాణం, ఆరోగ్యం వంటి అమూల్యమైన వాటిని పట్టించుకోకుండా అనవసరమైన వాటి కోసం జీవితం ఇలా బొగ్గుమయం చేసుకుంటున్నాం కదా. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.